లివర్ క్యాన్సర్ అని మనం అనేటప్పుడు దాని అర్థం ఏంటంటే మన లివర్లోనే ఉద్భవించింది, లివర్లోనే తయారయ్యే క్యాన్సర్స్ అనమాట. ఇవి కామన్లీ 2 వెరైటీస్ ఏంటంటే లివర్లో ఉండే క్యాన్సర్స్ మనకి హెపటోసెల్యులర్ కార్సినోమా, అదేమో ఆల్మోస్ట్ ఒక 70-80% లివర్లో ఉండే మెయిన్ సెల్స్ హెపటోసైట్స్ అని లివర్ ఫంక్షన్ సెల్స్ హెపటోసైట్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని హెపటోసెల్యులర్ కార్సినోమా అంటాము. ఇది కాకుండా లివర్లో ఉండే బైల్ డక్ట్స్ అంటే లివర్ నుండే ఆ పిత్తాశయం బైల్ డక్ట్ అని ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని ఇంట్రాహెపాటిక్ కొలాంజియోకార్సినోమా అంటాం అనమాట. సో మనకి లివర్ క్యాన్సర్ అన్నప్పుడు కామన్లీ ఈ 2 క్యాన్సర్స్ హెపటోసెల్యులర్ కార్సినోమా అండ్ ఇంట్రాహెపాటిక్ కొలాంజియోకార్సినోమా గురించి మాట్లాడతాము. ఇది కాకుండా మన లివర్లో రకరకాల గడ్డలు రావచ్చు, మనకి హిమాంజియోమాస్, అడినోమాస్, ఫైబ్రోనోడులర్ హైపర్ప్లేసియా ఇలాంటివి కూడా చాలా గడ్డలు రావచ్చు, కానీ ఇవి క్యాన్సర్ లాంటివి కాదు. ఇంకో కామన్ కాజ్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఏంటంటే సెకండరీ లివర్ క్యాన్సర్, అంటే లివర్లో క్యాన్సర్ రాదు కానీ ఎక్కడి నుంచి బాడీలో వేరే పార్ట్లో ఉద్భవించి క్యాన్సర్ లివర్కి స్ప్రెడ్ అవుతుంది అనమాట. అదేంటంటే మనకి స్టమక్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రెటిక్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, బాడీలో కడుపులో ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చి అది అడ్వాన్స్ స్టేజ్ అయినప్పుడు అది లివర్లోకి స్ప్రెడ్ అవుతుంది. కానీ దీన్ని మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ లేకపోతే సెకండరీ లివర్ క్యాన్సర్ అని అంటాం.